అహల్య ఆహ్, గౌతమ్ భోజనం తినకుండానే హాస్పిటల్‌కి వెళ్ళడంతో కంగారు పడుతూ వంటంతా పూర్తి చేస్తుంది. కానీ కడుపుతో ఉండడంతో ఆ డిష్‌ని డైనింగ్ టేబుల్ పెట్టే టైంలో చేయి జారి కింద పడేస్తుంది. దాంతో భానుమతి అహల్యని తిడుతూ ఉంటుంది. "ఏం చేస్తున్నావు?" అని అంటుండగా, "అది వంట చేస్తున్నానండి. ఇంట్లో ఎవరు ఏమీ తినలేదు కదా! పైగా ఆయన కూడా ఏమీ తినకుండా హాస్పిటల్‌కి వెళ్ళిపోయాడు. అందుకే" అని నసుగుతూ ఉండగా, "అయితే నిన్నెవరు వంట చేయమన్నారు? నువ్వు నా మునిమనవన్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలు. అంతేకాని ఇలా వంట చేయాల్సిన అవసరం లేదు" అని అంటూ పక్కకే ఉన్న సుభద్ర అర్జున్ ప్రసాద్‌లని చూస్తూ, "దీన్ని వంట చేయమని చెప్పారా?" అని కసురుతుంది. వాళ్ళు సైలెంట్‌గా ఉండిపోతారు. అయినా అవంతిక ఇంట్లో ఉండి ఏం చేస్తుందంట? "అవంతిక" అని గట్టిగా అరుస్తుంది భానుమతి. దాంతో అక్కడికి వస్తుంది. "ఏం చేస్తున్నావే ఇంట్లో?" ఆ కుబేరా ఏమో చెల్లి పెళ్ళుందని వెళ్ళిపోయాడు. ఈ బంగార్రాజు గాడేమో ఊర్ల మీద పెత్తనాలు చేస్తూ ఉన్నాడు. కడుపుతో ఉన్న ఆడపిల్ల వంట చేసి దాన్ని డైనింగ్ టేబుల్ పై పెట్టడానికి ఇబ్బంది పడుతూ చేయి జార్చుకుంది. "నువ్వేం చేస్తున్నావు? వెళ్ళది క్లీన్ చెయ్" అని అనగానే, "నేనా?" అని నోరు తెరుస్తుంది అవంతిక. "ఆ! నువ్వే. వాళ్ళిద్దరూ వచ్చే వరకు ఇంట్లో వంట పని, క్లీనింగ్ పని అంతా నువ్వే చేయాలి" అని ఆర్డర్ వేస్తుంది భానుమతి. చేసేది లేక వెళ్ళి అహల్య కింద పడేసిన కర్రీని అంతా ఎత్తేస్తూ అహల్యని కోపంగా చూస్తూ ఉంటుంది. "ఇంతకీ ఏం వంట చేశావే?" అని అంటూ అడ్ ఆ డిషెస్ బౌల్స్‌ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది భానుమతి. "మామిడికాయ పప్పు, ఆలుగడ్డ, బెండకాయ, వంకాయ ఛీ! ఇవన్నీ నాకు పడనివే చేశావు. ఏమన్నావే? అందరికీ వంట చేశానని చెప్పావు కదా! ఇవన్నీ గౌతమ్‌కిష్టమైనవే కదనే!" అని అహల్యని తిడుతూ ఉంటుంది భానుమతి. "ఆ! అలా కాదు. ఆయనతో పాటు మీరందరూ తింటారని" నసుగుతూ ఉంటుంది అహల్య. "సర్లే" అని అంటూ ఉంటుంది భానుమతి. ఇక అహల్య లోపలికి వెళ్ళి క్యారియర్ సర్దుతూ ఉంటుంది గౌతమ్‌కి. గౌతమ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? క్యారియర్ పంపియమంటారా? ఇంటికొస్తారా? అని అనుకుంటూ క్యారియర్ సర్దుతూ ఉంటుంది అహల్య. కానీ గౌతమ్ ఫోన్ లిఫ్ట్ చేయడు. "నేనే వెళ్ళి క్యారియర్ ఇచ్చేసొస్తాను" అంటూ క్యారియర్ పట్టుకొని అహల్య బయటికి వస్తూ ఉంటుంది. అక్కడే అహల్యని కిడ్నాప్ చేయడానికి బుల్లబ్బాయ్ కాపు కాచుకొని ఉంటాడు. మరోవైపు అతిథికి ఇంట్లో పెళ్లి చూపులు అరేంజ్ చేస్తారు. ఆ పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకొని యామిని, రవి సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక మరోవైపు గౌతమ్ అతిథి బెదిరించడం వల్ల యామిని ఇంటికి బయలుదేరుతాడు. "నువ్వు రాకపోతే నేను విషం తాగి చస్తాను గౌతమ్" అన్న మాటలు గుర్తు తెచ్చుకొని తను నిజంగానే విషం తాగిందేమో అనుకొని హడావిడిగా బయలుదేరుతాడు గౌతమ్. మరోవైపు పెళ్లి వాళ్ళు రాగానే అతిథిని పిలవమని శ్రావ్యకి చెప్తుంది యామిని. దాంతో వెళ్ళి డోర్ కొడుతుంది. ఎన్నిసార్లు కొట్టినా డోర్ తీయకపోయేసరికి మెల్లిగా వచ్చి యామినికి విషయం చెప్పగానే తను కూడా అతిథిని పిలవడానికి, "నా డాటర్‌కి ఏదో ప్రాబ్లమ్ వచ్చిందంట" అని అంటూ అతిథి దగ్గరికి వచ్చేస్తుంది. కానీ యామిని ఒక్కసారి డోర్ కొట్టగానే అతిథి డోర్ ఓపెన్ చేస్తుంది. చక్కగా రెడీ అయిన అతిథిని చూసి షాక్ అవుతారు ఇద్దరు. "ఏంటి అలా చూస్తున్నారు? నేనేమైనా పారిపోతాననుకున్నారా? లేదంటే చచ్చిపోతాననుకున్నారా?" అని అనగానే, "అలా కాదు. ఎన్నిసార్లు డోర్ కొట్టినా తెల్ తీయకపోయేసరికి అత్తయ్య గారిని తీసుకొచ్చాను" అని శ్రావ్య భయపడుతూ చెప్తూ ఉంటుంది. "రా వెళ్దాం" అని యామిని అంటూ ఉండగా, "రెడీ అయ్యాను కదమ్మా, నేను వస్తాను, మీరు వెళ్ళండి" అనడంతో సరే అని వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. యామిని సోఫాలో కూర్చోగా నందు పక్కకి వచ్చి నిలబడుతుంది శ్రావ్య. ఇక ట్రేలో జ్యూస్ గ్లాసెస్తో పాటు తను, గౌతమ్ ఆ, కలిసి దిగిన ఫోటోని ట్రేలో పెట్టుకొని అక్కడికి వచ్చిన పెళ్లి చూపుల వాళ్ళకి జ్యూస్ గ్లాసెస్ అందిస్తూ ఆ ఫోటో ఉన్న ట్రేని అక్కడే పెట్టేస్తుంది అతిథి. ఇక ఆ ఫోటో చూసి వాళ్ళిద్దరూ షాక్ అయ్యి అతిథిని ఫోటోని మార్చి మార్చి చూస్తూ ఉంటారు. "మా అమ్మాయి అని చెప్పడం కాదు కానీ ఎంబీబీఎస్ చేసి డాక్టర్ చదివిన డాక్టర్ జాబ్ చేస్తున్నా కూడా ఇంటి పని, వంట పని అన్నీ చక్కగా చేస్తుంది" అని రవి, యామిని ఇద్దరు అంటూ ఉండగా, "అమ్మాయి గూర్చి చెప్పారు కానీ అబ్బాయి గూర్చి చెప్పలేదే" అని అంటూ ఉంటారు వచ్చిన వాళ్ళు. తను, "నా అబ్బాయి ఈ రవి, ఇంతకు ముందే చెప్పాను కదా" అని అంటూ ఉంటాడు.
ఇక నందు చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. మీ అబ్బాయి గూర్చి అడగట్లేదు రవి గారు. ఈ ఫోటోలో మీ అమ్మాయి పక్కనున్న అబ్బాయి గూర్చి అడుగుతున్నాం అని అంటూ ఫోటో చూపించగానే ఆ ఫోటో చూసి యామిని, రవి ఇద్దరు షాక్ అవుతారు. ఇక అతిథిని కోపంగా చూస్తారు. ఈ అబ్బాయి ఎవడు అని అడగగానే తను నా బెస్ట్ ఫ్రెండ్, నా లవర్, మై బాయ్ ఫ్రెండ్ అని అతిథి అంటుంటుంది. వాళ్ళు కోపంగా లేచి నిలబడతారు. కానీ అన్ఫార్చునేట్లీ తను వేరే పెళ్లి చేసుకున్నాడు. కానీ తను నన్ను ప్రేమిస్తున్నాను, నేను తనని ప్రేమిస్తున్నాను అని అతిథి అనేస్తుంది. దాంతో వాళ్ళు షాక్ అయి చూస్తూ ఉంటారు. అప్పుడే గౌతమ్ పరుగున లోపలికి వస్తూ ఉంటాడు. మరోవైపు అహల్య హాస్పిటల్కి వెళ్ళడానికి ఆటోలో ఎక్కుతుంది. ఇక బుల్లబ్బాయ్ ఎవరూ లేని చోట అహల్యని కిడ్నాప్ చేద్దామని ఫాలో అవుతుంటారు. అహల్య క్యాబిన్కి వెళ్ళి అక్కడ గౌతమ్ లేకపోయేసరికి ఏమైంది, ఎక్కడికి వెళ్ళారు, రౌండ్స్కి వెళ్ళారేమో అని ఆలోచిస్తూ అక్కడే కూర్చుంటుంది. ఇక అప్పుడే గౌతమ్ రాకని చూసిన అతిథి వెళ్ళి గట్టిగా వాటేసుకొని, గౌతమ్ వచ్చేసావా, ఐ లవ్ యూ బేబీ, నీకు నాపై ప్రేమ ఉందని నాకు తెలుసు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అతిథి అంటూ ఉండగా, ఇక్కడ ఏం జరుగుతుంది అతిథి అని అంటూ అతిథిని దూరం జరుపుతాడు. ఎందుకు వచ్చావు నువ్వు అని యామిని గట్టిగా అరుస్తుంది. ఇక వచ్చిన వాళ్ళు ఆ ఫోటోని, ఆ అబ్బాయిని చూసి వీడేవాడు అని అనుకుంటారు. అతిథి కోసం వచ్చాను అని అనేస్తాడు గౌతమ్. నీ జీవితం నువ్వు చూసుకున్నావు కదా, నా బిడ్డకి వేరే జీవితం చూపిస్తానన్నా నువ్వు ఊరుకోవా అని రవి కోపంగా అంటూ ఉండగా, లేదంకల్, తను ప్రమాదంలో ఉంది, తను పాయిజన్ తాగేసింది, పద అతిథి అని అంటూ అతిథి చేపట్టుకొని పైకి లాక్కెళ్ళబోతూ ఉంటాడు గౌతమ్. దాంతో నందు చేయి విడిపించి, నా చెయ్యి చెల్లి పట్టుకోవడానికి నీకెంత ధైర్యం రా అంటూ ఉండగా, లేదు నిజంగా అతిథి ప్రమాదంలో ఉంది అని గౌతమ్ అంటూ ఉంటాడు. ఇక పెళ్లి వాళ్ళు వెళ్ళిపోబోతుండగా రవి బ్రతిమిలాడినా వినకుండా వాళ్ళు వెళ్ళిపోతారు. అతిథి థ్యాంక్ యూ గౌతమ్ అంటూ మళ్ళీ వాటేసుకొని, నీకు అబద్ధం చెప్పాను గౌతమ్, అమ్మ, అన్నయ్య, నాన్న నీకు నాపై ప్రేమ లేదని చెప్పాడు, నేను పిలిస్తే నువ్వు రావని చెప్పారు, అందుకే పాయిజన్ తాగానని చిన్న అబద్ధం చెప్పాను అని అతిథి అనగానే కోపంగా చూస్తాడు గౌతమ్. మళ్ళీ ఎందుకు వచ్చావురా అని ఆ, రవి తిడుతుండగా, నిజంగా నాకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు అంకుల్, తెలియకనే వచ్చాను అని అంటూ ఉంటాడు గౌతమ్. ఏంట్రా నీకు తెలిసేది, మమ్మల్ని అవమానించడమే నీకు తెలుసు అని రవి, నందు ఇద్దరూ కలిసి గౌతమ్‌ని కొట్టి ఇంటి బయటికి గెంటేసి బయటపడిన గౌతమ్‌ని కాలుతో తన్నుతూ ఉంటారు. అతిథి, శ్రావ్య ఆపాలని ట్రై చేసినా యామిని వాళ్ళిద్దరిని ఆపేస్తుంది. ఇక బాధపడుతూ గౌతమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శ్రావ్య బాధగా గౌతమ్‌కి ఫోన్ చేసి, ఎందుకన్నయ్య ఇలా చేశావు? నువ్విక్కడికి వస్తే మాటలు పడతావు, అవమానాలు పడతావని తెలిసి కూడా వచ్చావు. ఈరోజు హద్దు దాటి వాళ్ళు నిన్ను కొట్టారు కూడా. ఇన్నాళ్ళు ఆయనకి, అత్తయ్య గారికి మాత్రమే కోపం ఉండేది. ఇప్పుడు మావయ్య గారు కూడా కోపంతో ఊగిపోతున్నారన్నయ్య. ఎందుకొచ్చావు? అనవసరంగా తన్నులు తిన్నావు అని అంటూ ఉంటుంది శ్రావ్య. దాంతో ఫోన్ ఎత్తిన అహల్య, ఏమైంది శ్రావ్య అని అడుగుతుండగా జరిగిందంతా చెప్పేస్తుంది శ్రావ్య. దాంతో ఫోన్ కట్ చేసి కంగారుగా ఇంటికి బయలుదేరుతుంది అహల్య. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళిన అహల్యని ఫాలో అయి తన ఫేస్కి కర్చీఫ్ కట్టుకొని కిడ్నాప్ చేయబోతూ ఉంటాడు బుల్లబాయ్. అహల్య ఎలా తప్పించుకుంటుంది గౌతమ్ని? అహల్య ఓదారుస్తుందా? అవమాన భారంతో గౌతమ్ ఏం చేస్తాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.